కౌసర్ మొహిద్దీన్ గారు. అధ్యక్ష, మీ ద్వారా మత్స్యకారుల మంత్రిలో కొన్ని సూచనలు ఇచ్చారు. మీ ద్వారా రాష్ట్ర తెలంగాణలో ఫార్మిషా విహార తెలంగాణ 74 రిజర్వర్లు 434 సాగునీటి చెరువులు కలిగి ఉన్నాయి. అవి మంత్రి గారు వివరించారు. మత్స్యకాల శాఖ అభివృద్ధి కొన్ని కులాలకు చెందిన వారు ఉన్నారు. వీరిలో మైనారిటీలకు చెందిన మత్స్యకారులు కూడా ఉన్నారు. వారిని గుర్తించి ప్రభుత్వం ఎటువంటి రాయితీ ఇస్తుంది? అధ్యక్ష, వాటికి సంబంధించిన ప్రాంతవారీగా ఎంతమంది ఉన్నారు, వారిలో మైనారిటీలకు చెందిన ఎంతమంది ఉన్నారో ఈ పథకాల లబ్ధి పొందుతున్నారు? రాష్ట్రీయ కృషి వికాస్ యోజన, జాతీయ వ్యవసాయ మార్కెట్ అభివృద్ధి బోర్డు వెనుకబడిన ప్రాంతంలో గ్రాంట్ నిధి వ్యవసాయ మార్కెట్ కమిటీ కింద రాష్ట్రంలో 33 రిటైల్ చేపల మార్కెట్లు ఉన్నాయి. మంత్రి గారు వివరించాలని ఆ ప్రాంతంలో ఉన్నవి మత్స్యకారుల ప్రమాదం వలన లేదా శాస్త్రీ పూర్తి ఆకిస్త సంబంధంలో బీమా కంపెనీ లక్షణాలు రాష్ట్ర ప్రభుత్వము మారిన సంబంధంలో ఎక్స్గ్రేషియా ₹1,00,000 ఇస్తున్నాయి. వాటిలో ఎంతమందికి లబ్ధి చేరుకుంది? మైనారిటీలకు చెందిన ఎంతమంది? దయచేసి వివరించండి. అదే ముఖ్యంగా మీ ద్వారా మంత్రి గారికి దృష్టికి తీసుకొస్తున్నాను. సబ్సిడీ ద్వారా చేపల మార్కెట్లో ఆ ప్రాంతంలో అనగా గ్రామ పంచాయతీ, మండల పంచాయతీ ఎన్ని ఉన్నాయి? ప్రత్యక్షంగా జంట నగరాల్లో కూడా చేపల మార్కెట్లు చేస్తున్నారా? ఆ ప్రాంతంలో గుర్తించారు. వాటిలో మైనారిటీలకు కూడా అయినా అవకాశం కల్పించే యోచన ప్రభుత్వానికి ఉందా? అట్లనే మన జంట నగరాలు, కాలువలు కూడా మత్స్యకారుల పరిశ్రమ అభివృద్ధి కొరకు ఏమైనా ప్రాంతాలు ఏర్పాటు చేస్తున్నారా? అధ్యక్ష, చరిత్ర గల సంప్రదాయమైన మత్స్యకారులైన గంగపుత్ర, గుండ్ల బేస్తా ఉనికి కోల్పోతున్నారు. అధ్యక్ష, చెరువుల కింద పొలాల ఉండడంతో మార్చి నెల కంటే ముందు చేపల వేట వేయొద్దని గ్రామస్తుల నుండి వ్యతిరేకంగా ఉంటుంది. చేపల వేల మార్చి నెల తర్వాత మొదలైన జూన్ 30 వరకు మాత్రమే చేయవలసిందిగా జూలై నుండి కొత్త కౌలు రకం అమలు అవుతుందని, ఆ సమయంలో మత్స్యకారుల అధికారులకు చేపల పట్టనీయరు. అధ్యక్ష, మీ విజ్ఞప్తి చేస్తున్నాను ఏమనగా నిజము విపక్ష గురించి అవుతున్న గంగపుత్ర, బేస్తా, గండ్ల కులాలస్థన న్యాయమైన డిమాండ్లు కోరికన శాసనసభలో పక్షాల నాయకులకి మీ ద్వారా వినిపిస్తుంది. థ్యాంక్ యూ. कौसर मोहिउद्दीन साहब को मैं मुबारकबाद पेश करना चाहता हूं। आप बहुत अच्छा स्वच्छ तेलुगु में आज बात करा। मैं भी 12-13 साल से असेंबली में हूं, अभी तक कोई एमआईएम के एमएलए तेलुगु में बात करना कभी नहीं सुना। पहली बार आप स्वच्छ तेलुगु में बहुत अच्छा प्रेजेंट करने के लिए आपको और आपके पार्टी को मैं मुबारकबाद पेश कर रहा हूँ।